అడవి ప్రేమికుడిపై దాడి. అడవమ్మ ఒడిలోనే రక్తంగా. అడవమ్మ సైతం అయ్యో బిడ్డ అని కలత చెందింది. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి ఏసీ గదుల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి బయటికి వచ్చి ఎండలో తనకున్నటువంటి 70 ఎకరాల భూమిని అడవిగా సృష్టించాడు. తనకున్న 70 ఎకరాల భూమిని ఏ ప్లాట్లుగానో మార్చలేదు. తనకున్న 70 ఎకరాల భూమిని తన వ్యవసాయ క్షేత్రంగానో మార్చలేదు. తనకున్న 70 ఎకరాల భూమిని పశువులకు పక్షులకు నిలయంగా మార్చి ఒక గొప్ప అడవిని సృష్టించి ఆ అడవిలో సేద తీరిండు. ఆ అడవిని చూసి పులకించి పొమ్మన్నాడు. ఆ ప్రకృతికి ఒక ఆకృతినిచ్చిండు దుచ్చెర్ల సత్యనారాయణ. ఒకప్పుడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల పక్షాన జలసాధన సమితిని పెట్టి ఫ్లోరైడ్ బాధితుల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వీరుడు. అలాంటి గొప్ప వీరునికి ఇలాంటి దుర్గతి, ఈ ప్రకృతిని ఆరాధించినందుకు ఇలాంటి దుర్గతి చేసినటువంటి దుర్మార్గుల చర్యను యావత్ ప్రకృతి సమాజం ఖండిస్తుంది. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో పక్కనే కృష్ణా వాటర్ పోతున్నా, పక్కన కృష్ణా జలాలు పోతున్నా, ఆ కృష్ణా జలాలు తమ గొంతు తడవక ప్రజలు రోగాల పాలవుతున్నారు, ఫ్లోరోసిస్ బాధన పడి కాళ్ళు వంకరబోతున్నాయని చెప్పి తెలంగాణలో జల సాధన సమితి అనేది పెట్టి ఆ జల సాధన సమితి ద్వారా అలుపెరగని పోరాటం చేసి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసి నల్గొండకు వచ్చినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నాటి ముఖ్యమంత్రిని సైతం నిలదీసి అదే ముఖ్యమంత్రి ఛాంబర్లో ఫ్లోరైడ్ బాధితులను పడుకోబెట్టి ఫ్లోరైడ్ కష్టాలను తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మానవతావాది దుచ్చెర్ల సత్యనారాయణ. అంతేకాదు, ఈ ఫ్లోరైడ్ కష్టాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించాలని చెప్పి ఢిల్లీకి సైతం తీసుకెళ్ళి నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి తోటి 2 నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి 32 నిమిషాలు నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుల యొక్క కష్టాలను కళ్ళ కట్టినటువంటి చూపించినటువంటి గొప్ప వ్యక్తి దుచ్చెర్ల సత్యనారాయణ. అంతేకాదు, ఫ్లోరైడ్ బాధిత పక్షాన ఫ్లోరైడ్ కష్టాలు తెలవాలి, ఫ్లోరైడ్ కష్టాలు పార్లమెంటు వేదికగా వినిపించాలన్నటువంటి ఉద్దేశంతో 482 మందితో ఫ్లోరైడ్ బాధితులతోటి ఎంపీగా నామినేషన్లు వేయించినటువంటి గొప్ప వ్యక్తి దుచ్చెర్ల సత్యనారాయణ. నాడు ఫ్లోరైడ్ కోసం పోరాడిండు. నేడు తనకున్నటువంటి సొంత ఆస్తి 70 ఎకరాల భూమిలో నానా రకాల చెట్లను, నానా రకాలటువంటి వృక్షాలను పెంచి అదే భూమిలో చిన్న చిన్న గుంతలు, చిన్న చిన్న చెరువులను పెంచి సృష్టించి పక్షులకు నీళ్లు తాగేందుకు, పక్షులకు నిలయాలుగా ఉండేటట్టు ఒక గొప్ప అడవిని సృష్టించినటువంటి అడవి బిడ్డ, అడవి ప్రేమికుడు, మహారాణ్యాన్ని సృష్టించినటువంటి గొప్ప మేధావి దుచ్చెర్ల సత్యనారాయణ. అయితే పాత ఉమ్మడి నల్లగొండ జిల్లా, నేటి సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో 70 ఎకరాల్లో అడవిని సృష్టించి ఆ అడవికి వారంలో 2 రోజులు వెళ్తుంటాడు దుచ్చెర్ల సత్యనారాయణ. ఆ 2 రోజులు వెళ్ళి అడవి ఎలా ఉందో చూస్తుంటాడు, లేదంటే అడవి ప్రేమికులను తీసుకెళ్ళి చూపిస్తుంటాడు, లేదంటే విద్యార్థుల క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్ళి చూపిస్తుంటాడు. అలాంటి అడవిలో చుట్టుపక్కన ఉన్నటువంటి గొర్రెల కాపర్లు వచ్చి ఆ అడవిలో గొర్రెలను కాపుతుంటే ఆ గొర్రెలను కాపకండి, ఒకవేళ గొర్రెలను కాపినా పర్లేదు, కానీ ఆ గొర్రెల కోసం ఈ చెట్ల కొమ్మలను విరిచి చెట్లను నాశనం చేయకండి. నేను ప్రేమతో ఈ అడవిని సృష్టించిన, నేను ప్రేమతో ఈ చెట్లను పెంచుకున్నా, నేను ఈ ప్రేమతో ఈ ప్రకృతికి ఒక మంచి గాలిని ఇవ్వాలని ఈ అడవిని సృష్టించిన, నేను ప్రకృతి ప్రేమికుడిగా ఈ అడవిని, ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ చల్లగా ఉండేటట్టు నేను చేసిన అని చెప్పి ఆ దుచ్చెర్ల సత్యనారాయణ ఆ గొర్రెల కాపర్లతో వాగ్వాదం చేస్తుంటే ఆ గొర్రెల కాపర్లు దుచ్చెర్ల సత్యనారాయణ మాట వినకపోవడమే కాకుండా దుచ్చెర్ల సత్యనారాయణ తమ గొర్రెలను మేపడానికి అడ్డుగా ఉన్నాడు, దుచ్చెర్ల సత్యనారాయణ అడ్డుగా తొలగించుకోవాలనేటువంటి ఒక పాపపు ఆలోచనతోటి అతని పైన, అతని గొర్రెల కాపర్ల కుటుంబం మొత్తం దాడి చేసి రక్తాసిక్తంగా మార్చింది. తలపైన, చెవిపైన, వీపుపైన చాలా ఘోరమైన దెబ్బలు తగిలేలా దాడి చేసింది. ఆ దాడితో రక్తం కారుతున్నా సరే నేను ఈ ఎడవమ్మను కాపాడుకుంటా, రక్తం చిందినా సరే ఈ అడవి తల్లి కోసం నేను నా ప్రాణాన్ని వదలడానికైనా సిద్ధం అని చెప్పి
ఆ పోరాటం చేస్తుంటే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అక్కడ ఆపి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దుచ్చర్ల సత్యనారాయణను మనం కాపాడాలి, నిమ్స్లో మెరుగైన సేవలు అందించాలని చెప్పి అంబులెన్స్ను అక్కడికి పంపించి అతన్ని తీసుకొచ్చి పంజగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ దాడిని ప్రకృతి ప్రేమికులు, ఈ దాడిని రాజకీయ నాయకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. దాడి చేసినటువంటి దుర్మార్గులపైన కేసు రిజిస్ట్రేషన్ చేసి అతన్ని జైలుకు తరలించడం జరిగింది. నిజంగా ఓ అడవి బిడ్డ తల్లడిల్లిండు. నిజంగా ఓ అడవి బిడ్డ తన ప్రాణాలు సైతం అదే అడవిలో వదలడానికి సిద్ధపడ్డాడు. అడవిని బతికించుకుందాం అనుకున్నటువంటి ఆ తాపాత్రయం ఏదైతుందో, ఈ ప్రజాహితం కోరినటువంటి ఆ తాపాత్రయం ఏదైతుందో, ఈ ప్రజల కోసం చేసినటువంటి ఆ ఆలోచన ఏదైతుందో, ఆ అడవే ఒక పుణ్యంగా అతని ప్రాణాలు కాపాడింది. నిజంగా దుచ్చర్ల సత్యనారాయణ తన కోసం లేదు. ఇవాళ ఒక ఎకరం భూమి ఉంటే దాన్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎలా మలుచుకుందాం అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఒక రియల్ ఎస్టేట్ చేసి ఒక ప్లాట్లు చేసి 4 రకాల డబ్బులు సంపాదించుకున్నటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ సమాజంలో 70 ఎకరాల భూమిని తన కోసం కాదు, ఈ పర్యావరణం కోసం ఒక అడవిని సృష్టించి ఈ ప్రజలకు ఒక మంచి గాలిని అందించాలన్నటువంటి తాపత్రయంతో దుచ్చర్ల సత్యనారాయణ అడవిని సృష్టించిన, మహారణ్యాన్ని సృష్టించినటువంటి గొప్ప నిర్మాత. అలాంటి వ్యక్తిపై దాడి బాధాకరం. కాబట్టి నిజంగా అడవి ప్రేమికులను లేకపోతే ప్రకృతి ప్రేమికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఆ అడవిని రక్షించడానికి, ఆ అడవికి పైన మరొకరు కన్నయ్యకుండా ఉండడానికి, ఆ అడవి పైన ఉన్నటువంటి హక్కులున్నటువంటి దుచ్చర్ల సత్యనారాయణ పైన ఎలాంటి దుర్మార్గ చర్యలు చేపట్టకుండా ఉండడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సీరియస్ యాక్ట్ తీయాల్సిన అవసరం ఉంది. ఆ అడవిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దుచ్చర్ల సత్యనారాయణ కోలుకోవాలని, త్వరగా ఇంటికి రావాలని, త్వరగా ఆ అడవికి రావాలని, త్వరగా ఆ అడవి నీడలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.